హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ మార్నింగే పగ్గీకి వాటర్ పెట్టడంతో స్టార్ట్ అయింది. పగ్గీ ఇలా వాటర్ తాగి బయటికి టాయిలెట్కి వెళ్ళి వస్తాడు. చూశారు కదా, డెంటాస్టిక్ కోసం ఎంత ఆత్రంగా వస్తాడో. సో అందుకోసం అని చెప్పి వాడు బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అది ఫ్రెండ్స్, మరి ఈరోజు మన వ్లాగ్లో నేను మీతో షేర్ చేయబోయేది అమ్మ ఈరోజు స్టఫ్డ్ క్యాప్సికమ్, యమ్మీ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెసిపీని నేను మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. మరి అలాగే చపాతీ కూడా చేసి రెండు కలిసి తిని నేను మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. మరి ఈ వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరి అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం అమ్మ చేస్తున్నటువంటి ఆ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెసిపీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎంజాయ్ చేసేసేయండి ఫ్రెండ్స్ మన స్టఫ్డ్ క్యాప్సికమ్ రెసిపీని. ఈరోజు అమ్మ స్పెషల్ అండి, క్యాప్సికమ్ స్టఫ్డ్ క్యాప్సికమ్ చేస్తుందంట. చాలా బాగుంటుంది ఇది టేస్ట్. సో దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని మనం అమ్మ మాటల ద్వారానే విందాం. అమ్మ ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పేసే. హాయ్. ఇప్పుడు చెప్పు. క్యాప్సికమ్, బంగాళదుంపలు 3 సరిపోతాయి. ఓకే, ఉడకబెట్టేసావు కదా? పెట్టుకున్నాను. తర్వాత గ్రీన్ పీసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, కొంచెం లవంగాలు ఒక 2-3 మన ఇష్టం. కొంచెం ఘాటు ఎక్కువ కావాలి, వాసన అంటే వేసుకోవచ్చు. అది 2-3 వేసుకుని దాల్చిన చెక్క, జీలకర్ర ఉంది. జీలకర్ర. ఓకే, ఇప్పుడు క్యాప్సికమ్ ఏం చేస్తావు చెప్పమ్మా? ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కి మీద ఈ తొడని తీసేసి ఆ లోపల ఉన్న గింజలు తీసేస్తాం. చూపిస్తావా ఒకటి? మనం వాళ్ళకి ఒకటి చూపిస్తే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకొని హోల్ పెడుతున్నాను దానికి. హోల్ స్టఫ్ చేయాలి కాబట్టి ఆ క్యాప్సికమ్ కి హోల్ చేస్తుందండి మధ్యలో. హోల్ చేసి లోపలన్నీ కూడా గింజలు తీసేస్తాం. తీసిస్తేనే మనం చేసిన స్టఫ్ అంతా అందులో పడుతుంది. ఈ రకంగా అన్నమాట హోల్ చేసి దాంట్లో గింజలు ఏమైనా ఉంటే గనక ఆ గింజల్ని తీసేసి మనం స్టఫ్ చేయడానికి రెడీగా దీన్ని పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఈ తోలు తీసేసి బాగా స్మాష్ చేసేసి పోపు వేసుకొని, పోపులో ఈ పోపు గింజలు అన్ని వేసుకొని తర్వాత నీ స్మాష్ చేసింది వేసి ఎక్కువసేపు ఉంచకూడదు. మ్యాష్ చేయాలి. దానికి మ్యాష్ చేయడానికి మనం దీన్ని రెడీ చేసుకుందాం. తొక్క తీసేసి అన్ని చేసేసి చూపిద్దాం. స్టఫ్డ్ క్యాప్సికమ్ కి ఆయిల్ వేసుకుని ముందు, తర్వాత పోపు దినుసులు, లవంగా, చెక్క వేసుకొని, పోపు దినుసులు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇది బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని పచ్చి వాసన పోయిన వరకు వేపాలి. పచ్చిబట్టాలి కదా, ఇవి మనకి ఒకవేళ లేవనుకో ముందులో నానబెట్టుకోవచ్చు. అవి వేసి పెట్టి ఉడకపెట్టుకొని వేసుకోవాలి. అలా ఒక 5-6 విజిల్స్ తీసిస్తే మెత్తగా ఉడుకుతాయి కాబట్టి అప్పుడు అవి వేసుకుంటే బాగుంటుంది. పసుపు వేసాను, కొంచెం కారం, పచ్చిమిరపకాయ వేసాను కదా, అందుకు కారం కొంచెం తగ్గించుకోవాలి. చూపి ఇక్కడ ఆలులో కూడా కొంచెం ఉప్పు, ఇక్కడ ఆలుని మ్యాష్ చేసి చూడండి, అందులో కూడా కొంత సాల్ట్ వేస్తుంది అనమాట. ఇది ఇందులో వేసేసి ఇంకా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. కొద్దిగా కొంచెం చల్లారినాక ఇప్పుడు వాటిలో పెట్టి మళ్ళీ అది ఫ్రై చేసినప్పుడు మీకు చెప్తాను. మెటీరియల్ అయితే రెడీ అయిపోయింది. చల్లగా అయిన తర్వాత స్టఫ్ చేస్తుందంట, మళ్ళీ అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది స్టఫ్ చేస్తున్నానండి.
హెల్ప్ చేయాలి. చేసుకోవాలి, స్పూన్లు గట్ట ఇదంటే అవ్వదు. అదండి స్పూన్తో పెట్టుకోవడానికి అవ్వదంట, ఎందుకంటే లోపలికి వెళ్ళాలి కదా ఫుల్గా. అది స్టఫ్ చేయాలంటే మా ఇంట్లో పవర్ పోయింది అదనమాట. అలా ఒక పక్క వేసుకుంటే తిరగేస్తే సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది దేంతో తినొచ్చు? ఇది చపాతీతో తినొచ్చు. మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇవి కట్ చేసేయాలి, మధ్యాహ్నం చేసేసి పిల్లలకు పెడితే తింటారు ఇష్టంగా. ఎందుకంటే బఠానీలు అన్నీ ఉన్నాయి కదా. అంతేనా? అయిపోయింది. వేగిపోయినట్టేనా? అది వేగిపోయినట్టు ఎలా తెలుస్తుంది? మెత్తగా ఉందా? ఇప్పుడు ఇది కలర్ చేంజ్ వచ్చింది కదా, ఇది ఎక్కువ మాడిపోయినా బాగుండదు. అంటే ఇది పోతుంది మళ్ళీ. ఓకే. సో రైస్తో కూడా తినొచ్చు. రైస్తో తినొచ్చు, రసము పప్పు అన్నంతో రసంతో. లోపల తప్పు కూడా బయటికి రావట్లేదు రాకుండా అలాగా ఉంటుంది. చల్లగా కూడా బాగానే ఉంటుంది. చల్లగా ఇంతటి కూడా బాగుంటాయి. కానీ మనం ఇలా తినడానికి ఇప్పుడు ఇది కాబట్టి చాక్తో కట్ చేసుకొని పీసుల్లో చేసుకొని మనం అర్జెంటుగా తినాలి అనుకుంటే చేసుకోవచ్చమ్మా. ఒక 2 days అవ్వదు, అయిపోవాలి. చూసారుగా ఫైనల్ డెకరేషన్కి క్యారెట్ తురుము ఎలా రెడీ అయిపోయిందో మనకి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో పెట్టి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఎందుకంటే మేము ఇప్పుడు డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాము. అలాగే మీరు కూడా నేర్చేసుకొని మరి అది మీరు ఇంట్లో రెడీ చేసుకొని మీరు టేస్ట్ చేసి అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో కూడా నాకు మీరు కామెంట్ బాక్స్లో పెట్టి చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీ చాలా బాగుందని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. భలే ఉంది, యమ్మీగా కనిపిస్తుందమ్మా. భలే టేస్ట్ అసలు ఉంటుంది. ఇది చపాతీ రెడీగా ఉంటే నేను తినేసి ఉండేదాన్ని. ఇప్పుడు చేస్తాను చపాతీ. ఇది చల్లారేలాగా చపాతీ అయిపోతుంది. ఇంత వేడి మీద పెట్టచ్చా? పెట్టకూడదు. ఎప్పుడైనా గార్నిష్ వేడి మీద వేసుకుంటేనే ఇలాంటి వీటికి మంచి స్మెల్ వస్తుంది. అన్ని స్టఫ్డ్ క్యాప్సికమ్. సో ఇది చల్లగా అయ్యే లోపల మనకి చపాతీ కూడా రెడీ అయిపోతుంది. వాటర్ వేసావు కదా ముందు? హాట్ వాటర్, సాల్ట్ వేసాను. అది మనకు మరీ మెత్తగా లూజ్గా కలపకూడదు. అవునా? మరి సాఫ్ట్ ఎలా వస్తుంది? వస్తుంది. కొంచెం నెయ్యి కూడా మనం వేడి వేడి చేసేసుకోవచ్చు. నేను ఇలా కలిపేసి కాసేపు ఉంచుతావా పక్కన? పక్కన పెడతాను. వేడి వేసాను కదా, పర్వాలేదు చేసేయచ్చు. ఓకే. కలిపేటప్పుడు చేతికి గిన్నెకి అంటకుండా కలుపుకోవాలి. క్యాప్సికమ్ని అమ్మ కట్ చేసి పెట్టినప్పుడు చపాతీతో తినడానికి రెడీ చేసి పెడుతుంది. నేను తిని చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంటుంది. నేను తిని చెప్తాను. చపాతీ కానీ ఏదైనా తినేటప్పుడు తినే ముందు అలా కట్ చేసుకోవాలి. కట్ చేయాలన్నమాట. క్యాప్సికమ్తో పాటు ఆలుని కలిపి తిని చెప్తాను ఎలా ఉందో. రియల్లీ డెలిషియస్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. నిజంగా ఇది వేడివేడిగా అంటే దీన్ని ఎక్కువ స్టోర్ చేయడానికి ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఫినిష్ చేసుకోవాలి.
అది సాఫ్ట్గా వచ్చి నీకు చుట్టితే కూడా క్యాప్సికంలో ఆ సాఫ్ట్నెస్ వచ్చి క్యాప్సికంలోంచి ఆలు రెండు కుక్ అవ్వడం వల్ల చాలా బాగుంది. అండ్ ఇది పిల్లలు కూడా స్కూల్కి కానీ లేదా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి దేంతో అయినా పెట్టి తింటే చాలా బాగుంటుంది. రియల్లీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఇమీడియట్గా ఒక లైక్ పెట్టేసేయండి. మరి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేసేసేయండి. మరి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని మీరు విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు మరి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సరేనా? మళ్ళీ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.